స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో రైతులకు మద్దతుగా గత 7 రోజుల నుంచి రోజు ఒక మండలంలో రైతు దీక్షా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కేటీ రామారావు గారి పిలుపు మేరకు వారు తీసుకున్న జిల్లాల వారీగా వారు తీసుకున్నారు. రేపు నల్గొండలో రైతు దీక్షా కార్యక్రమం కూడా ఉంది. నియోజకవర్గ పరిధిలో రైతుల పక్షాన రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎలక్షన్లకు ముందు కళ్ళబొల్లి మాటలు చెప్పి రైతు భరోసా ఎకరాకు 15,000 ఇస్తాం, కౌలు రైతుకు 15,000 ఇస్తాం, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాం, వరిధాన్యానికి 500 బోనస్ ఇస్తాం, మరి సాగునీరు అందిస్తాం, గిట్టుబాటు ధర కల్పిస్తాం, రైతును అన్ని రకాలుగా ఆదుకుంటాం, 24 గంటల కరెంటు కూడా ఇస్తామని చెప్పి మాట్లాడి ఇవాళ అన్ని హామీలను తుంగలో తొక్కి రైతును ముంచడమే లక్ష్యంగా రైతును రాజును చేయాలని కేసీఆర్ అనుకుంటే రేవంత్ రెడ్డి రైతుల పాలిటి రాక్షసుడై రోజుకొక్కరి చొప్పున ఆయన 410 రోజుల పాలనలో 410 మంది రైతులను పొట్టను పెట్టుకున్న నరరూప రాక్షసుడు. ఈ రైతు హత్యలన్నీ ప్రభుత్వం చేస్తున్న హత్యలే. దీనికి నిరసనగా రాబోయే రోజులలో మరింత ఈ పోరాటాన్ని ఉధృతం చేయడం కోసం మరి అధ్యయన కమిటీ కూడా కేటీ రామారావు గారు వేయడం జరిగింది. నివేదిక వచ్చిన తర్వాత మళ్ళొక కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. రైతుల కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు 26వ తారీఖు అని ఆశ పెట్టిండు. 26వ తారీఖు వస్తే అందరూ సిద్ధమయ్యే క్రమంలో 24 ముందే సావు కబురు చల్లగా చెప్పిండు. కొండను దొవ్వి ఎలుకని పట్టినట్టు మండలంలో ఒక్క ఊరు తీసుకుంటామని చెప్పడం జరిగింది. 606 గ్రామాలలో 4 పథకాలు అమలుపరుస్తామని చెప్పేసి మొన్న పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆశపడి ఆ ఊరు వాళ్ళన్నా అన్నీ వస్తాయని పోతే ఏం లేదు, మూటిపై వరకు గుండు సున్నా. అందులో ఇల్లు రాలేదు, రేషన్ కార్డు లేదు, రైతు భరోసా కింద ఇస్తానన్న పైసలు లేవు, అదేవిధంగా వ్యవసాయ కూలికి కూడా పైసలు లేవు. కాదు దినంలో కాదు, రాత్రి 12 గంటల తర్వాత మళ్ళీ అబద్ధం మాట మాట్లాడారు. 12కి పడతాయని ఒక్కొక్కరు చిన్న సన్నకారు రైతులు కావచ్చు, ఎక్కడ ఉన్న వాళ్ళు ఎదురు చూసిండ్రు. తెల్లవారికి ఒక్క పైస కూడా వాళ్ళే. ఒక వార్త వచ్చింది మళ్ళా మార్చి 31 వరకు అందరికి వేస్తామని చెప్పేసి. ఈ రాష్ట్రంలో 12,679 గ్రామ పంచాయతీలు ఉంటే ఏకకాలంలో కేసీఆర్ ఉన్నప్పుడు టింగ్ 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 అనేసే పరిస్థితి ఉండే రైతు బంధు. దాదాపు 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు పేరు మీద రైతుల ఖాతాలో నేరుగా పడ్డాయి, ఎలాంటి అవినీతి జరగకుండా. దాదాపు 30,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అంటే 1,00,000 కోట్లు 10 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 4,28,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఇంటింటికి నల్ల ఇచ్చే కార్యక్రమం, చెరువులన్నీ మరమ్మతు చేసే కార్యక్రమం, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకురావడం, ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కట్టడం, ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ఇవ్వడం, తర్వాత సీతారామ ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, రోడ్లు, ఇట్లా చెప్పుకుని పోతే పైసలు ఎక్కడ చూస్తే అక్కడ అవపడుతుంది. ఇది 4,28,000 కోట్లు తీసుకొచ్చి సంవత్సరం కాలేదు, నువ్వు ఇప్పటికే 1,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఢిల్లీకి కప్పం కప్పడానికి, రాహుల్ గాంధీకి కప్పం కట్టడానికి మాత్రమే ఆ పైసలు వాడుకుంటున్నావు తప్ప ఎక్కడ కూడా ఒక్క పని చేసిన సందర్భం కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడైనా ప్రజలందరూ కూడా జాగృతి చెందిండ్లు. రైతులకు మోసం చేసినందుకు, మహిళలకు మోసం చేసినందుకు, విద్యార్థులకు మోసం చేసినందుకు, నిరుద్యోగులకు మోసం చేసినందుకు అందరూ కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా. రేపు ఎప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా కూడా మరి నీ పార్టీని భూస్థాపితం చేసే వరకు నిద్రపోరని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.